ఒక వారం నుంచి ఈ బండి పార్కింగ్ లో నుంచి కదలలేదు. బండి పైన దుమ్ము కూడా చూడండి ఎలా ఉండదో. ఇంకా ఈ బండి ఇలానే ఎక్కువ రోజులు వదిలేం అనుకోండి, కోయట్ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు వచ్చి. అవునండి, ఇలా బండి కడగకుండా ఎక్కువ రోజులు పార్కింగ్ లో పెట్టేసినాం అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫస్ట్ స్టిక్కర్ వేస్తారు. స్టిక్కర్ వేసిపోయి మళ్ళా 3 రోజులకు 2 రోజులకు ఒకసారి వస్తారు. వచ్చిన తర్వాత బండి స్టిక్కర్ అలానే ఉండింది అనుకోండి అక్కడనే, ఇంకా గోవిందా గోవిందా అనే బండి. ఈ బండి వచ్చేసి నా స్నేహితుడిది, వాడు ఇండియా పోయిండాడు, నాగాడు పెట్టిపోయినాడు. ఇదే నా బిల్డింగ్. వాడు ఇండియా నుంచి వచ్చేంత వరకు నేను వారానికి ఒకసారి బండి తెచ్చి మాదిరిగా కడుగుతా ఉన్నాను. మా బిల్డింగ్ ఆర్ఎస్ ఇలా బయట నుంచి బండ్లు తెచ్చి కడుగుతా ఉంటారు అనేసి కులాయిగా అది లేకుండా బీగం తీసుకుని వెళ్ళిపోయినాడు. మళ్ళా అతని దగ్గర పోయి తెచ్చుకున్నాను. ఇలా బయట దేశంలో మనకు బండ్లు ఉండింది అనుకోండి, మనం ఇండియా పోవాలంటే ఇలా ఎవరికన్నా ఇచ్చి పోవాలా బండి, లేకుంటే పార్కింగ్ లో వదిలేసిపోయినాం అనుకోండి అంతే సంగతులు. మళ్ళా బండి ఎవరన్నా మన వాళ్ళకి ఇస్తే ఇలా బండి వారానికి ఒకసారి కడిగి బండి స్టార్ట్ చేసి పెడతారు. ఇంకా ఈ బండి కడిగేస్తే మళ్ళా వారం తర్వాతనే కడిగేది. ఇంకా మంచి పార్కింగ్ లో పెట్టాలా ఎక్కడన్నా చూసి. బయట ఉండే వాళ్ళకు ఇలా బండ్లకు పార్కింగ్ కష్టం ఉంటది కోయట్ లో, మన బండికి మంచి పార్కింగ్ దొరికింది మన బిల్డింగ్ కింద.